గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఏంటి సుమయ్య గొంతు ఇంత హడావిడిగా ఉంది అనుకుంటున్నారా? ఏం లేదండి బాబు, నేనైతే మా ఊరు వచ్చాను. మా ఊర్లో సువర్చల సమేత హనుమాన రథ మహోత్సవం అయితే జరిగిందనమాట. అది 28వ తారీఖు జనవరి నెలలో ప్రతి సంవత్సరం చేస్తారు. ఇలా పొద్దున్న లేగవంగానే హరిదాసు గారు అయితే వస్తారనమాట. తర్వాత ఊర్లో వాళ్ళంతా ఇలా రథంలాగా ముగ్గులు వేసి అలంకరిస్తారు. ఇవి మీరు గనక చూసినట్టయితే మా పిడుగురాళ్ళ సిటీ చాలా డెవలప్ అయింది. చూడండి జనాలు ఎంతమంది వచ్చారో. భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ రథ మహోత్సవాన్ని అయితే ముందుకు నడిపిస్తారనమాట. పిల్లలు ఆడుకోవడానికి కానీ జాతరలాగా ఉంటుంది మొత్తం. ఈ రథ మహోత్సవానికి ఊర్లో వాళ్ళంతా హడావిడిగా ఆడపిల్లల్ని పిలుచుకొని చీరలు పెట్టి మరియు చుట్టాలను అందరినీ పిలుచుకుంటారు. ఇంట్లో ఎవరు వంటలు చేయకుండా గుడిలో స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడే ప్రసాదాన్ని కూడా స్వీకరించి తర్వాత 2 నుంచి ఊర్లోకి అయితే రథం బయలుదేరుతుందన్నమాట. రథానికి ముందు వైపుగా శంకు మరియు చక్రము గొడుగులతో పాటు ఆహ్వానిస్తారు. ముందుగా ఈ రథ మహోత్సవం జరపడానికంటే ముందు పోలీస్ శాఖ వారు మరియు విద్యుత్ శాఖ వారు అందరూ అలర్ట్గా ఉంటారు. ఎందుకంటే ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం కోసం కమాండోస్ని కూడా పిలిపిస్తారనమాట. ముందుగానే విద్యుత్ శాఖ వాళ్ళు అంతా కూడా మా ఊరంతా కరెంట్ని అయితే ఆఫ్ చేసేస్తారు. కరెంటు వైర్లు ఏవి తగలకుండా, ఎవరికి ఏమీ ప్రమాదం జరగకుండా. మొన్న అయోధ్యలో కూడా రాములవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన సందర్భంగా మా ఊర్లో కూడా ముందుగా రథం కంటే ముందు సీతారాముల కళ్యాణం అయితే చేయడం జరిగింది. కొత్తగా ఈ సంవత్సరం మాత్రమే సీతారాముల కళ్యాణం అయితే చేశారనమాట. సో రథాన్ని చాలా భక్తి శ్రద్ధలతో మోపును పట్టి లాగుతూ రథాన్ని ముందుకు ఆహ్వానిస్తున్నారనమాట. ఎక్కడో ఆ చివర ఉంటుందన్నమాట గుడి వచ్చేసరికి, ఆంజనేయ స్వామి గుడి వచ్చేసరికి. సో ఇప్పుడు ఈ రథాన్ని అలా భక్తి శ్రద్ధలతో భక్తులందరూ నినాదాలతో జై హనుమాన్ అనుకుంటూ నినాదాలు స్మరించుకుంటూ ఈ చివరి దాకా అయితే తీసుకొచ్చారనమాట. ఇప్పుడు 2ంటికి రథం అక్కడ బయలుదేరినట్టయితే ఇప్పుడు వచ్చేసరికి టైం 4 అయితే అయింది. కనీసం 2 గంటల్లోనే మన భక్తులందరూ కూడా చాలా అంటే చాలా త్వరగా రథాన్ని ముందుకైతే నడిపించుకుంటూ తీసుకొచ్చారనమాట. ఇప్పుడు వచ్చేసరికి రథాన్ని ఇంకొంచెం ముందు వైపుకు తీసుకెళ్ళి దిష్టి తీసి హారత్ అనేది ఇస్తారనమాట. చివరికి కట్లెడతి సెంటర్ దగ్గర అయితే ఆపుతారు. ఆపి ఆ దేవుని విగ్రహాన్ని మళ్ళీ ఇటువైపు తిప్పైతే పెడతారనమాట. పెట్టిన తర్వాత ఇప్పుడు ఏదైతే క్రెయిన్ వెనుక నుంచి వచ్చిందో ఆ క్రెయిన్ వాళ్ళు మరియు మిగతా డీజే బాక్స్లు వాళ్ళంతా కూడా వెనక వైపుకు వెళ్ళిపోతారు. డీజే బాక్స్లు అవి ముందు వెళ్ళిపోతాయి. సో ఈ క్రెయిన్ని వెనక్కి వెళ్ళడం కోసం కొంచెం దారి అనేది పెట్టి వేరే రూట్ నుంచి వెనక వైపుకి అయితే వెళ్తారనమాట. ఇప్పుడు స్వామివారిని మరియు రథసారథి గారిని ఇటువైపు తిప్పి పెడతారు. తిప్పి పెట్టిన తర్వాత మోకులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తిప్పి ఇంకొక వైపుకి అయితే కట్టాలి. ఎందుకంటే రథం మళ్ళీ ఇటు నుంచి రివర్స్ అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ దాకా చివరి దాకా తీసుకొచ్చారు. ఇది వచ్చేసరికి లాస్ట్ అనమాట. ఇప్పటికైతే ఇక్కడ దాకా తీసుకెళ్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో అయితే ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో త్రిశూల చక్రము మరియు శంఖము గొడుగులు అయితే ఇటువైపు ముందుకు అయితే తిప్పి పెడుతున్నారు. పోలీస్ శాఖ వాళ్ళు విద్యుత్ శాఖ వాళ్ళు అన్ని కంట్రోల్లో పెడుతున్నారనమాట. ఇప్పుడు ఏదైతే రథం వెళ్ళిపోగానే తర్వాత మళ్ళీ విద్యుత్ శాఖ వాళ్ళు వెంటనే కనెక్షన్స్ అయితే ఇవ్వాలి. పోలీస్ శాఖ వాళ్ళు కూడా చాలా గట్టిగా పనిచేస్తున్నారు. సో స్వామివారిని ఇటువైపు అయితే తిప్పి పెట్టేశారు. పెట్టేసిన తర్వాత పూజ చేసి దిష్టి తీసి పూజ చేసి హారత్ అనేది ఇస్తారనమాట. ఆ హారత్ అనేది భక్తులందరూ కనిపించేలాగా అందరికీ ఇస్తారనమాట పైనుంచి. సో ఆ రథానికి సంబంధించిందన్నీ కూడా చెక్కతో చేసినవి. చెక్కుడు కానీ వెనక చక్రాలు కానీ కిందవి పైకున్న బిల్డింగ్ లాగా ఉండే ఆర్చ్ కానీ అవన్నీ కూడా దాని మీద నుంచి ఒక క్లాత్ అయితే రంగురంగులుగా ఉంటుంది. చూడండి ముందు వైపు అయితే 2 గుర్రాలను కూడా పెట్టారు. ఆయన పంతులు గారు చెప్పేది అందరికీ వినిపించాలని చెప్పేసరికి మైకులను కూడా పెట్టారనమాట. అక్కడ పూజ అక్కడ చివర ఊర్లో జరుగుతూ ఉంటే ఇక్కడ కూడా వినిపించడం కోసం ప్రతి గల్లీలో ప్రతి రోడ్డు మీద కూడా మైకులు సెట్లు అయితే పెట్టారనమాట. సో ఈ అడతి సెంటర్లో ఈ సంవత్సరం లడ్డూ పాట వేలం అయితే జరిగిందంట. లడ్డూ పాట వేలం వచ్చేసరికి మా సెంటర్లో ఉన్న గుండా నారాయణ గారు అయితే స్వాధీనం చేసుకున్నారు ఈ సంవత్సరము. ఇప్పుడు హారత్ అనేది ఇస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అయితే అనుకుంటున్నాను. ఈ మధ్య ఊరికి వెళ్ళడం వల్ల కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే
స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. ఇప్పుడైతే దిష్టి తీయడం అయిపోయింది, హారతి కూడా ఇచ్చేశారు. భక్తులందరూ కూడా మళ్ళీ రథాన్ని ముందుకు నడిపించడం కోసం రెడీగా మోకులు పట్టుకొని రెడీగా ఉన్నారు. చక్రాల కింద కూడా చప్టాలు అని చెప్పి పెడతారనమాట. ఎందుకంటే రథం అటు ఇటు దొర్లిపోకుండా కరెక్ట్గా సీదా స్ట్రైట్గా వెళ్ళడం కోసము. ఆ చప్టాలు వచ్చేసరికి మా ఆర్తి సెంటర్లో వాళ్ళే ఇస్తారు. విరాళాలు కూడా చాలా బాగా ఇస్తారనమాట ఈ రథ మహోత్సవానికి. సో చూడండి, భక్తులందరూ కూడా ఎంతో శ్రద్ధగా జై హనుమాన్ అనుకుంటూ నినాదాలతో ముందుకు నడిపిస్తున్నారనమాట. జాతి కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు అందరూ పాల్గొంటారు ఈ రథ మహోత్సవంలో. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ, ఫారెన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రథ మహోత్సవానికి ఊరికైతే వచ్చేస్తారనమాట. సో మీరు దగ్గర నుంచి చూసినట్టయితే ఆ చెక్కుడు కానీ, ఆ రథం కింద ఉన్న చక్రాలు కానీ, ఆ గుర్రాలు కానీ ఎంతో అందంగా కనిపిస్తాయి. మోకు తాడు ఏదైతే ఉందో మీరు చూసినట్టయితే చాలా అంటే చాలా లావుగా కూడా ఉంటుంది. వెనక నుంచి ఒక క్రేన్ అయితే అరేంజ్ చేస్తారు. ఎందుకంటే ముందు లాగుతున్న వాళ్ళు ఒకే ఫోర్స్లో వెళ్ళకుండా వెనక క్రేన్ అనేది కొంచెం హెల్ప్ అవుతుంది. వెళ్ళిపోకుండా కంట్రోల్లో తీసుకెళ్లడం కోసం క్రేన్ని కూడా ఏర్పాటు చేస్తారు. సో ఈ విధంగా ఈ సంవత్సరం రథ మహోత్సవం అయితే ఈ విధంగా జరిగింది. సో మీకు గనక తెలియనట్టయితే నెక్స్ట్ ఇయర్ కూడా జరుగుతారు. మీకు కనుక అవకాశం ఉంటే మీరు కూడా వచ్చి చూసి ఆనందిస్తారని నేను అనుకుంటున్నాను. సో ఈ సంవత్సరానికి మా ఊళ్ళో రథ మహోత్సవం అయితే ఈ వీడియోతో ముగిసిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పోస్ట్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.